హాయ్ ఫ్రెండ్స్, మీరు 10వ తరగతి చదివిన మహిళా అభ్యర్థులైతే ఈ గవర్నమెంట్ ఉద్యోగం మీదే కావచ్చు. మీ సొంత గ్రామంలో మీ ఇంటిలోనే కూర్చున్నట్టు చేసుకునే ఉద్యోగం ఇది. నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పుడే నోటిఫికేషన్ విడుదలైంది. వెంటనే మీకోసం ఈ వీడియో చేస్తున్నాను. ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. ఇలాంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఎప్పటికప్పుడు మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మొత్తం ఖాళీలు 37 ఉన్నాయి. ఈ 37 ఖాళీలు మహిళా అభ్యర్థులకు మాత్రమే. అర్హతలు చూసుకుంటే కనుక అభ్యర్థులు సంబంధిత గ్రామ లేదా వార్డులో నివసిస్తున్న అభ్యర్థులై ఉండాలి. వివాహం చేసుకున్న స్త్రీలై ఉండాలి. వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలు, భర్త నుండి వేరుగా ఉంటున్న మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత అనేది ఇస్తారు. 10వ తరగతి ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. అర్బన్ ఏరియాలో అయితే ఇంటర్ చదివిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. వయోపరిమితి కనిష్ట వయసు 25 సంవత్సరాలుగాను, గరిష్ట వయసు 45 సంవత్సరాలుగాను నిర్ణయించారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తగిన అభ్యర్థులు లభించకపోతే గనక 10వ తరగతి చదవకపోయినా లేదా 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న అటువంటి అభ్యర్థులను కూడా తీసుకుంటారు. ఈ నోటిఫికేషన్ గుంటూరు జిల్లాలో ఉన్న అర్బన్ మరియు రూరల్ ఏరియాలో ఉన్న ఖాళీల కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. ఆశా కార్యకర్తగా చేయటానికి ఫ్యామిలీ సపోర్ట్ మరియు సోషల్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. వెనుకబడిన వర్గాల వారితో బాగా కనెక్ట్ అయి పనిచేసే మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఆ గ్రామంలో ఉన్న విలేజ్ హెల్త్ అండ్ శానిటేషన్ కమిటీ లేదా VHSNC వారు వచ్చిన అప్లికేషన్లోంచి 3 అప్లికేషన్లు సెలెక్ట్ చేసి సంబంధిత PHC వైద్యాధికారికి అప్లికేషన్లు అనేవి పంపిస్తారు. ఆ PHC వైద్యాధికారి విలేజ్ నుంచి వచ్చిన అన్ని అప్లికేషన్లను డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీకు ఫార్వర్డ్ చేస్తారు. డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ వారు ఫైనల్గా వచ్చిన అప్లికేషన్ నుంచి విలేజ్కు ఒక్కొక్కరిని చెప్పిన సెలెక్ట్ చేసి ఫైనల్ ఆర్డర్స్ అనేవి ఇస్తారు. ఇంకా అర్బన్ ఏరియాలో ఉన్న పోస్టులను చూసుకుంటే కనుక UHSNC లేదా అర్బన్ హెల్త్ అండ్ శానిటేషన్ కమిటీ వారు వచ్చిన అప్లికేషన్లోంచి 3 అప్లికేషన్లు సెలెక్ట్ చేసి సంబంధిత UPHC మెడికల్ ఆఫీసర్కు పంపిస్తారు. ఆ UPHC వైద్యాధికారి అర్బన్ మరియు అన్ని వార్డుల నుంచి అప్లికేషన్లను సంబంధిత డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీకి పంపిస్తారు. ఫైనల్ సెలక్షన్ అనేది DHS లేదా డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ వారు ఫైనల్ సెలక్షన్ అనేది చేస్తారు. వచ్చిన 3 అప్లికేషన్లో ఒక్కొక్క అభ్యర్థిని సెలెక్ట్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇస్తారు. ఈ ప్రాసెస్ అంతా చూడడానికి ఒక నోడల్ ఆఫీసర్ను కూడా అపాయింట్మెంట్ చేస్తారు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఆరోగ్యంపై అవగాహన, లీడర్షిప్ క్వాలిటీస్, సమాజ సేవ దృక్పథం ఉన్న వారికి ప్రయోజనం ఉంటుంది. దరఖాస్తు విధానం వారి గ్రామ సచివాలయాలు మరియు వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు అనేవి అందించాలి. ముఖ్యమైన తేదీలు చూసుకుంటే దరఖాస్తు ప్రారంభ తేదీ జూన్ 20, 2025. దరఖాస్తు యొక్క చివరి తేదీ చూసుకుంటే జూన్ 26, 2025. రూరల్ ఏరియాలో ఉన్న ఖాళీల వివరాలు చూసుకుంటే చేబ్రోలు 3లో 1, చిలువూరు 2లో 1, వెంగళాయపాలెం 1లో 1, గరికపాడు, చివలూరు, చక్రాయపాలెంలో 2, కూరగల్లు, జంగంగుట్లపాలెం, పెదకాకాని 1లో 1, తక్కిళ్ళపాడు 2లో 1, ఉప్పలపాడు 2లో 1, అన్నవరం, గొరిజవాలుగుంటపాలెం, పెదనందిపాడు 1లో 1, బేతంపూడి, సీతారాంపురం, ఉప్పరపాలెం, కోయవారిపాలెం, ల్యామ్, కొలకలూరు 2లో 1, బుర్రిపాలెం, ఐనవోలు. ఈ విధంగా 23 ఖాళీలు అనేవి రూరల్ ఏరియాలో ఉన్నాయి. ఇంకా గుంటూరు అర్బన్ ఏరియాలో ఉన్న ఖాళీల వివరాలు చూస్తే కనుక NTR స్టేడియం 2లో 1, చౌట్రాడాన్ 3లో 1, ఉద్యోగనగర్ 1లో 1, వసంతరాయపురం, శ్రీనివాసరాం తోట 1లో 1, మహానాడు 2లో 2, ఉండవల్లి 1లో 2, ఉండవల్లి సెంటర్ 1లో 1, ఆంధ్రరత్న కట్ట, భవనం వారి వీధి, ఐతం కాలనీ 1లో 1, కొత్తపేట 1లో 1 ఇలా ఉన్నాయి. ఈ మొత్తం 14 ఖాళీలు. 23 మరియు 14 మొత్తంగా చూసుకుంటే 37 ఖాళీలు అనేవి గుంటూరు జిల్లా నుంచి ఈ ఆశా వర్కర్ల కోసం వచ్చినాయండి. ఫ్రెండ్స్, మీరు ఏ ప్రాంతం వారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఒక లైక్ చేసి కామెంట్స్ అడిగిన వారికి వెంటనే రిప్లై ఇస్తాను. అలాగే మీ ఏరియాలో నోటిఫికేషన్ రాగానే వెంటనే మీకు తెలియజేస్తాను.
ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు పీడిఎఫ్తో సహా తెలుగులో మా టెలిగ్రామ్ ఛానల్లో కలవు. టెలిగ్రామ్ ఛానల్లో ఈ నోటిఫికేషన్తో పాటు అనేక ఉద్యోగాల యొక్క సమాచారం అందుబాటులో ఉంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సందేహాలు, అభినందనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని జాబ్ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేయండి.